కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పోలవరం ప్రాజెక్ట్ పై కీలక సమావేశం జరగబోతుంది. పోలవరం అజెండాగా 4 రాష్ట్రాల సీఎస్ లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో ప్రధాని మోదీ కాసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా సీఎస్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారు. ఈ సందర్భంగా పోలవరం ఎత్తు, ముంపు ప్రభావంపై ప్రధానంగా చర్చిస్తారు. కొన్నాళ్లుగా అంతరాష్ట్ర వివాదాలు, అభ్యంతరాల పరిష్కారంపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రతి నెల కొన్ని ప్రాజెక్టుల పురోగతిని ప్రధాని మోదీ సమీక్షిస్తున్నారు. ఈ నెల ప్రాజెక్టులలో భాగంగా పోలవరంపై ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై అధ్యయనం చేయాలని ఐఐటి ఖరగ్పూర్ కు ఆదేశాలు ఇవ్వగా ఈ నివేదికలోని అంశాలపై చర్చించనున్నారు ప్రధాని మోదీ. ఇక అనేక ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టును వివాదాలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్లలో నిరసనలు సైతం కొనసాగుతున్నాయి. గిరిజన ప్రాంతాలు పూర్తిగా ముంపునకు గురవుతాయి అనే ఆవేదన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో పోలవరం అజెండాగా 4 రాష్ట్రాల సీఎస్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, ఫస్ట్ టైం ప్రధాని మోదీ పోలవరం అంశంపై కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఎంతసేపు నిర్వహించబోతున్నారు? ప్రధానంగా ఐఐటి ఖరగ్పూర్ ఏమని నివేదిక ఇచ్చింది? ఈ సమావేశం సాయంత్రం 6 గంటలకి జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఉన్న వివిధ ప్రాజెక్టులపై రివ్యూ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పైన తొలిసారి 4 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్ తోటి సమావేశం కాబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా ఈ సమావేశం జరుగుతుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, అలాగే ఉన్నతాధికారులు, ఇటు 4 రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీస్, ఏపీ నుంచి ఇటు విజయానంద్, అలాగే తెలంగాణ నుంచి రామకృష్ణరావు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గోదావరి వరద నీరు ఇటు సముద్రంలో కలిసిపోకుండా దీన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా పునరుజ్జీవనానికి ఒక కీలక ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చేపట్టడం జరిగింది. కేంద్రమే దీన్ని పూర్తిగా నిర్మిస్తున్న పరిస్థితి. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రభావం అనేది, బ్యాక్ వాటర్ ప్రభావం అనేది ఇటు తెలంగాణ, అలాగే ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలపైన పడుతోంది. అందులో భాగంగా అనేక పంట భూములు, అలాగే ముఖ్యంగా ఆదివాసీ గిరిజన గ్రామాలు అనేవి నీట మునుగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ఇంపాక్ట్ పైన ఐఐటి ఖరగ్పూర్ ఒక నివేదికను సైతం సిద్ధం చేయడం జరిగింది. సో ఈ అంతర్రాష్ట్ర వివాదాలకు సంబంధించి ఈ ప్రాజెక్టును సజావుగా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ముఖ్యంగా టీడీపీ, అక్కడ ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉంది. ఛత్తీస్గఢ్, ఒడిశాలో కూడా బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. కాబట్టి సో తెలంగాణ నుంచి కూడా భద్రాచలం ముంపు గ్రామాలకు సంబంధించి తమ వాదన ఏంటనేది తెలంగాణ ఈరోజు సమావేశంలో వినిపించబోతోంది. సో ఆ ప్రాజెక్టు 2027 నాటికల్లా పూర్తి చేయాలన్న ఒక లక్ష్యంతో ఈ ప్రాజెక్టు పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. సో ఆ లోపే ముఖ్యంగా ఈ సమస్యలకు కూడా ముఖ్యంగా ఇప్పటికే పునరావాసం, అలాగే భూసేకరణకు సంబంధించి ఏవైతే పరిహారాలు చెల్లించడం జరిగిందో, ఇప్పుడు ముంపు ప్రభావిత గ్రామాలు, అక్కడున్న ప్రజలు, అక్కడ పంట భూములు కోల్పోతున్న వారికి కూడా పునరావాసం, నష్టపరిహారం కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ అంశాలను ప్రధానంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీస్ ఎంత భూమిని మేము ముంపు కోవనంలో భాగంగా కోల్పోవాల్సి వస్తుంది, అలాగే ఎన్ని గ్రామాలు, ఎంతమంది నిర్వాసితులు అవుతారు, సుమారు 1,00,000 మంది వరకు కూడా ఈ బ్యాక్ వాటర్ వల్ల, పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఈ ఒడిశా, ఛత్తీస్గఢ్, అలాగే తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లెక్కల ప్రకారం అక్కడ వారికి కంపన్సేషన్, నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అది కొనసాగుతోంది. సో మిగతా 3 రాష్ట్రాల పరిస్థితి ఏంటి, దాన్ని ఏ విధంగా కంపెన్సేట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, జాతీయ ప్రాజెక్టు కాబట్టి అన్న అంశాలకు సంబంధించి ఇటు కేంద్ర జలశక్తి శాఖ ముఖ్యంగా ఈ సమావేశం తర్వాత పర్యావరణ అనుమతులు కొంత స్పీడప్ అవుతాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఒక సానుకూల నిర్ణయం వస్తుంది, ప్రాజెక్ట్ పనులు వేగవంతం అవుతాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ భావిస్తుంది. ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా తమ అభ్యంతరాలు ఏంటి, ఎంత మేరకు గ్రామాలు అక్కడ నీట మునుగుతున్నాయి, దానికి పరిహారంగా ఏం చెల్లించాలనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, దీనివల్ల ఎంత మేరకు నష్టం జరుగుతుంది పర్యావరణానికి, ఇటువంటి అన్ని అంశాలను కూడా ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్ ప్రధానికి వివరించబోతున్నారు. సో చూడాలి, ప్రధాని నేతృత్వంలో జరిగే ఈ సమావేశం అనంతరం పోలవరం ప్రాజెక్ట్ ఎంత మేరకు స్పీడప్ అవుతుంది, ఈ 3 రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం పట్ల కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ.